అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కర్మఫలం అనుభవించక తప్పదు. సిరి తన భర్త శేఖర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. సిరి, మా అమ్మకి ఇంకా బీపీ టాబ్లెట్స్ ఎందుకు తీసుకురాలేదు? నువ్వు రోజంతా ఇంట్లోనే ఉంటావు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? మా అమ్మకి ఏం కావాలో కూడా చూసుకోలేవా? ఎన్నిసార్లు చెప్పాను నీకు? మందులు తీసుకురావడానికి కూడా నీకు టైం దొరకలేదా? ఒకసారి మా అమ్మకి ఫోన్ ఇవ్వు అనగానే సిరి కొంచెం కంగారు పడింది. నిజానికి నేను ఇంటి పనులు చేస్తూ మర్చిపోయాను. అయితే నేను ఈరోజు తీసుకొచ్చిస్తాను అని చెప్పింది. అత్తయ్యగారు ఇప్పుడే గుడికెళ్లారు. మీరేమీ కంగారు పడకండి, నేను ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ సిరి ఫోన్ కట్ చేసేసింది. కాసేపటి తర్వాత ఆమె తన అత్తగారు మాధవి గారి గదిలోకొచ్చి ఆవిడ మీద గట్టిగా అరిచింది. కోడలు గొంతు విని మాధవి గారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మీ అబ్బాయితో నా గురించి కంప్లైంట్ చేయడానికి మీకెంత ధైర్యం? ఒక్క విషయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. ఇంక ముందు ఏదైనా విషయం గురించి మీ అబ్బాయికి కంప్లైంట్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేస్తాను, లేదంటే వృద్ధాశ్రమానికి పంపిస్తాను అంది. ఈ మాటలు విన్న మాధవి గారు, అమ్మా సిరి, నేనేం చెయ్యలేదు, నా కొడుకుతో నేనేమీ చెప్పలేదు అనగానే సిరి, నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా మీకు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటూ గబగబా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే మాధవి గారు నిద్రలేచి ఇంటి పనులన్నీ చేయడం ప్రారంభించారు. సిరి ఇంకా తన గదిలోనే నిద్రపోతూ ఉంది. కాసేపటి తర్వాత సిరి కోపంగా అరుస్తూ, పొద్దున్నే లేచి నా నిద్రను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా మీకు? ఎవరైనా నిద్రపోతూ ఉంటే సౌండ్ చేసి లేపకూడదు అని. మీకేం పగలంతా నిద్రపోతూనే ఉంటారు. నాకింట్లో పగలంతా చాలా పనులుంటాయి. ఇంటి పనులు, బయట పనులు నేనే చూసుకోవాలి. డబ్బు సంపాదించడం తప్ప మీ కొడుకుకి వేరే బాధ్యతలేవీ తెలియవు. ఇంటి బాధ్యతలన్నీ నేనే తీసుకోవాలి. కానీ తెల్లవారుజామునే లేచి మీరు నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు. ఇంత పొద్దున్నే లేచి బయటంతా ఓడ్చడం మొదలుపెట్టారు. మీ సౌండ్కి నా నిద్రంతా చెడిపోయింది. ఇక నాకు రోజంతా ఎలా గడుస్తుందో ఊహించుకోవడానికి కూడా వీల్లేదు. కానీ మీకు ఈ విషయం అస్సలు పట్టదు అంటూ పొద్దున్నే సిరి తన అత్తగారైన మాధవి గారిని తిట్టింది. నన్ను కాస్త ప్రశాంతంగా నిద్రపోనివ్వండి, ఎందుకంటే ఆదివారం నా భర్తకి నా కొడుక్కి సెలవు అని చెప్పి వెళ్ళిపోయింది సిరి. కానీ మాధవి గారికి ఉదయాన్నే లేవడం అలవాటు. సూర్యోదయం కంటే ముందే ఇంటి ప్రాంగణం అంతా శుభ్రం చెయ్యాలి, ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. అప్పుడే ఆ ఇంటికి మంచిదని ఆవిడ భావిస్తుంది. అయితే సిరి ఈ విషయాలన్నీ నమ్మదు. ఈ విషయాల గురించి అత్తా కోడళ్ల మధ్య కొత్త పాత ఆలోచనల చిచ్చు రేగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు శేఖర్ కూడా వాళ్ళిద్దరి గొడవల మధ్యలో చిక్కుకుపోయేవాడు. గొడవ జరిగినప్పుడల్లా అతను సిరినే తిట్టేవాడు. కానీ సిరి పెద్ద డ్రామానే చేసేది. కొన్ని రోజుల వరకు మాధవి గారితో మాట్లాడేదే కాదు. మాధవి గారే కొంచెం తగ్గి సిరిని మాట్లాడించి ఆ సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చేవాళ్ళు. శేఖర్ తనని పెళ్లి చేసుకున్నాడు తప్ప తన మాట వినడు అని సిరి అనుకునేది. తన భర్త తనని ప్రేమించడం లేదు, అతను తన తల్లికి మాత్రమే విలువిస్తాడు, తల్లి ఏది చెప్తే అదే చేస్తాడు అని భావిస్తూ మాధవి గారిని అసహించుకోవడం మొదలుపెట్టింది. సిరి ప్రవర్తనకి, సిరి మనసులో నాటుకుపోయిన నెగిటివ్ భావాలకి చాలా వరకు సిరి తల్లే కారణం. కానీ శేఖర్ తన భార్య, తల్లితో ఆ ఇంట్లో కలిసి సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాడు. శేఖర్ తండ్రి ఒక పోస్ట్ మాస్టరు. శేఖర్కి 5 ఏళ్ల వయసున్నప్పుడే అతని తండ్రి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ సమయంలో మాధవి గారికి కనీసం పెన్షన్ కూడా లేదు. మాధవి గారి భర్త చనిపోయినప్పుడు ఆవిడ వయసు కేవలం 23 సంవత్సరాలు. అందుకే ఆమె బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మరొక పెళ్లి చేసుకోమని చెప్పారు. మాధవి గారి తల్లిదండ్రులు శేఖర్ని తమ దగ్గర వదిలిపెట్టి మళ్లీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు. మాధవి గారు మంచి భవిష్యత్తు గడపాలని తన తల్లిదండ్రులు కోరుకున్నారు. కానీ మాధవి గారు తన కొడుకు భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించింది. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మాధవి గారికి మాధవి గారి అత్తింటి వాళ్ళు ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మాధవి గారి బావగారు చాలా చెడ్డవాళ్ళు. ఆయన ఆస్తినంతా ఆక్రమించుకొని మాధవి గారిని, శేఖర్ని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. పాపం మాధవి గారు తన కొడుకుతో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. తన వదిన తన్ని ఎలాగైనా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చాలా పథకాలు వేసింది.
ఎట్టకేలకు మాధవి గారి మీద దొంగతనం నేరం మోపి ఆవిడ్ని పుట్టింటి నుంచి కూడా వెళ్ళగొట్టేసింది. ఇప్పుడు ఇంత పెద్ద క్రూరమైన ప్రపంచంలో ఒంటరి ఆడదానిలాగా నిస్సహాయంగా ఉన్నారు మాధవి గారు. సమాజంలో చాలా మంది మగాళ్ళు అత్యాశతో ఉన్న తోడేళ్లలాగా కళ్ళు పెద్దవి చేసుకుని భర్త లేని స్త్రీల జీవితాల్ని దుర్భరం చేసేస్తున్నారు. అదే సమాజంలో మాధవి గారు తన చిన్న బిడ్డను తీసుకుని తన భవిష్యత్తు కోసం బయలుదేరింది. ధైర్యంతో ముందడుగు వేసింది. శేఖర్ని స్కూల్కి పంపిస్తూ ప్రతిరోజు చాలా మంది ఇళ్లల్లో పాచి పనులు చేసేది. ఇల్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, ఇలా కొన్నిసార్లు పొలాల్లో కూలి పనులు కూడా దొరికితే కూలి పనులు కూడా చేయడానికి కూడా వెళ్ళేది. పగలు రాత్రి శేఖర్ కోసమే కష్టపడి పనిచేసింది. చాలా మంది ఆవిడ్ని చులకనగా చూడడం, దూషించడం కూడా చేసేవారు. కానీ మాధవి గారు అవేవి పట్టించుకునేవాళ్ళు కాదు. శేఖర్ భవిష్యత్తు కోసం తనని తాను కాపాడుకుంటూ, శేఖర్ని కాపాడుకుంటూ కష్టపడుతూ ఉండేది. కొన్నిసార్లు మాధవి గారు రోజంతా పనిచేసి రాత్రికి ఖాళీ కడుపుతోనే నిద్రపోవాల్సి వచ్చేది. కానీ ఆవిడ తన కొడుకు శేఖర్ని మాత్రం ఎప్పుడూ ఆకలితో నిద్రపోనివ్వలేదు. తన కొడుకు కడుపు నింపడం కోసం తను పస్తులు పడుకునేది. శేఖర్ అమ్మా అన్నం తిందాను రమ్మని అడిగినప్పుడు నేను ఆల్రెడీ తినేశాను బాబు, నీకోసమే ఉంది అని చెప్పేది. పాపం శేఖర్ చిన్నవాడు కదా, నిజంగా అమ్మ భోజనం చేసేసిందో లేదో శేఖర్కి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పెద్దయ్యాక ఆ కాలమంతా శేఖర్ కళ్ళ ముందు సినిమాలా కనిపిస్తుంది. కన్న బిడ్డ కోసం ఒక తల్లి ఎలాగైతే తన ఆనందాన్ని గొంతుకోసి చంపేసిందో, ఈ రోజు తన కొడుకుని ఎలా ఒక గౌరవప్రదమైన స్థాయికి తెచ్చిందో, ఈ విషయాలన్నీ శేఖర్ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉండేవి. శేఖర్ ఈ రోజు ఒక మంచి వ్యాపారవేత్త అయ్యాడు. కానీ శేఖర్ భార్య సిరి మాత్రం భర్త ఇష్టం పట్టించుకునేదే కాదు. శేఖర్ తన కోసం కష్టపడిన తన తల్లికి అన్ని సుఖాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కానీ సిరి మాత్రం దానికి వ్యతిరేకంగా ఆలోచించింది. తన ఇంట్లో అత్తగారిని కాసేపు కూడా తట్టుకోలేకపోయేది. భర్త ఒత్తిడితో మాత్రమే ఆమె అత్తగారికి సేవలు చేయాల్సి వచ్చేది. అయితే శేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే సిరి తన అసలు రూపానికి తిరిగి వచ్చేసేది. ఆమె మాధవి గారితో, అత్తయ్య ఖాళీగా కూర్చోపోతే ఇంట్లో పాత్రలు శుభ్రం చేయొచ్చు కదా, ఈ వయసులో ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే మీ శరీరంలో అవయవాలు కదలకుండా సుఖానికే అలవాటు పడిపోతాయి. అప్పుడు మీరు కనీసం నడవను కూడా నడవలేరు. నేను ఈ రోజు నుంచి పని మనిషిని మాన్పించేస్తున్నాను. పని మనిషి చేసే పనులన్నీ మీరే చెయ్యాలి. ఈ విషయం గురించి మీ కొడుకుతో చెప్పారనుకోండి, జాగ్రత్త, నేనేం చేస్తానో నాకే తెలీదు. మీ అబ్బాయి రోజంతా ఇంట్లో ఉండడు. ఉదయం సాయంత్రం మీకు భోజనం పెట్టాల్సింది నేనే. మీరు 2 పూట్ల కడుపు నిండా భోజనం తిని ప్రశాంతంగా నిద్రపోవాలి అని అనుకుంటే నేను చెప్పినట్టే నిశ్శబ్దంగా పనిచేయండి అని చెప్పింది సిరి. పాపం మాధవి గారు మౌనంగా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. శేఖర్ తన వ్యాపార పనుల కోసం ఒక నగరం నుంచి మరో నగరానికి, ఇంకా కొన్నిసార్లు ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా వెళ్ళేవాడు. సిరి శేఖర్ ట్రిప్లని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించింది. శేఖర్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆవిడ మాధవి గారితో మంచిగా ప్రవర్తించేది. ఆమె అత్తగారికి ఎంత బాగా సేవ చేస్తుందో అని శేఖర్ ఫీల్ అయ్యేలాగా శేఖర్కి చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది. కానీ మాధవి గారు తన కొడుకుతో ఏమీ చెప్పేవారు కాదు. శేఖర్ తన తల్లి సుఖ సంతోషాల గురించి ఆలోచిస్తూ తన భార్య తన తల్లిని చాలా బాగా చూసుకుంటుంది అని భావించేవాడు. ఒకసారి శేఖర్ వ్యాపారంలో ఇంకో ముందడుగు వేయడం కోసం విదేశాల్లో కూడా తన బ్రాంచ్ని స్టార్ట్ చేయాలని భావించాడు. ఈ విషయాల గురించి తల్లితో భార్యతో మాట్లాడాడు. ఈ విషయం గురించి తల్లితో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని సిరి తెగ బాధపడిపోయింది. ఈ విషయం ఆవిడకి ఏం అర్థం అవుతుంది? వ్యాపారం గురించి ఆమెకి ఏం తెలుసు? నాతో మాత్రమే మాట్లాడుండొచ్చు కదా అనుకుంటూ లోపలే మండిపోతూనే ఉంది. శేఖర్ తన భార్యకి తల్లికి కొంత డబ్బిచ్చి విదేశాలకు వెళ్ళాడు. శేఖర్ విదేశాలకు వెళ్ళిన వెంటనే సిరి మాధవి గారిని తనకిచ్చిన డబ్బులన్నీ అడిగి తీసేసుకుంది. ఈ డబ్బుతో మీకేం ఉపయోగం? మీరేం చేసుకుంటారు ఈ డబ్బుని? మీకేం ఖర్చులు ఉండవు కదా, ఏమైనా ఖర్చులున్నా నేనే చూసుకుంటాను కదా, ఇంటి ఖర్చులకు పనికొస్తాయి, నాకిచ్చేయండి అంటూ డబ్బులన్నీ లాగేసుకుంది. ఇప్పుడిక తనకి ఎలాంటి అడ్డు అదుపు లేదు. మాధవి గారితో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఇప్పుడు సిరి ఇంటి పనులన్నీ అత్తగారితోనే చేయించుకోవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా మీ అబ్బాయికి వ్యాపారంలో నష్టం వచ్చిందట, అందుకే ఖర్చులకి నెల డబ్బులు పంపించడం లేదు అని చెప్పి అత్తగారిని వేరే వాళ్ళ ఇళ్లలో కూడా పనులకు కూడా పెట్టింది.
అత్తగారు వేరే వాళ్ల పనులు చేయడం ద్వారా సిరి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. సిరి తన ఫ్రెండ్స్ నివసించే వేరే సొసైటీలో కూడా తన ఫ్రెండ్స్ వాళ్ళ అపార్ట్మెంట్లలో పాత్రలు కడగడం, ఇల్లు తుడవడం లాంటి పనులు చేయడానికి అత్తగారిని నియమించింది. నెల ముగిసిన వెంటనే అత్తగారు చేసిన పనులకు సంబంధించిన డబ్బులన్నీ సిరీనే తీసుకునేది. మాధవి గారి చేతికి కనీసం 10 రూపాయలు కూడా ఇచ్చేది కాదు. అయినా సరే కష్టకాలంలో తన మనవడు చదువు కోసం, ఇంటి ఖర్చుల కోసం తన కోడలికి సహాయం చేస్తున్నందుకు మాధవి గారు చాలా సంతోషించేవారు. అయితే విదేశాల్లో కొడుకు వ్యాపారం బాగానే సాగుతుంది. తను చాలా లాభాలు ఆర్జించేవాడు. కానీ దురాశ కారణంగా సిరి ఈ విషయాలన్నీ మాధవి గారికి చెప్పనే లేదు. ఆమెను ప్రతిరోజు పనికి పంపిస్తూనే ఉండేది. శేఖర్ విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు. కానీ కొడుకు డబ్బులు పంపడం లేదని, ఇంటి ఖర్చులకు డబ్బులు కావాలని అత్తగారితో బలవంతంగా పనులు చేయిస్తుంది కోడలు. శేఖర్ విదేశాల నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా శేఖర్ వ్యాపార పనుల నిమిత్తం ఉదయం ఆఫీస్కు వెళ్ళి రాత్రికి ఇంటికి తిరిగి వచ్చేవాడు. దాంతో సిరికి ఎలాంటి అడ్డు అదుపు లేకుండా పోయింది. మాధవి గారిని తన సమయానికి పనికి పంపుతూనే ఉండేది. అయితే ఒకరోజు శేఖర్ తన తల్లి కోసం ఒక కాస్ట్లీ పట్టుచీర తెచ్చాడు. అమ్మా, నువ్వు ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటావో చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. అందుకే నీ కోసమే ఈ చీర తీసుకొచ్చాను అని చెప్పాడు. అంతకంటే ముందే శేఖర్ సిరి కోసం తనకు నచ్చిన చీర కొనిచ్చాడు. కానీ మాధవి గారి పట్టుచీర చూసి సిరి కోపం ఆకాశాన్ని తాకింది. ఆమె గుండెల్లో మంట మొదలైంది. కానీ ఆ సమయంలో ఏమీ మాట్లాడలేదు. మాధవి గారు తన కొడుకుతో, బాబు శేఖర్, నా కోసం ఇంత ఖరీదైన చీర ఎందుకు తెచ్చావు? నువ్వు నీ వ్యాపారాన్ని బాగా చూసుకో. ఇప్పుడు ఇలాంటి అనవసరపు ఖర్చులు అవసరమా అనగానే శేఖర్ నవ్వుతూ, అమ్మా, నేను విదేశాలకు వెళ్ళిన దగ్గర నుంచి నీ ఆశీస్సులతో నా వ్యాపారం బాగానే సాగుతుంది. నీకు తెలియదా అమ్మా? సిరి నీకు చెప్పలేదా అనగానే మాధవి గారు ఆశ్చర్యపోయారు. కొడుకు ఆ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో మాధవి గారికి అర్థం కాలేదు. ఎందుకంటే తన కోడలు కొడుకు వ్యాపారంలో విపరీతమైన నష్టాలు ఎదుర్కొంటున్నాడని, ఇంటికి డబ్బు కూడా పంపించడం లేదని అత్తగారికి చెప్పి తనని వేరే వాళ్ళ ఇళ్లలో పనికి పంపుతుంది. కోడలికి మనవడికి కష్టకాలంలో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఓపిక లేకపోయినా మాధవి గారు చాలా బాధపడుతూనే ఆ పనులన్నీ చేస్తున్నారు. నిజం తెలుసుకున్న మాధవి గారు చాలా బాధపడ్డారు. కానీ కొడుకుతో ఏమీ చెప్పలేదు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డారు. వెంటనే సిరి వచ్చి, అత్తయ్యతో నేను చెప్పానండి, కానీ అత్తయ్య గారికి ఇప్పుడు వయసు పెరుగుతుంది కదా, అత్తయ్య గారు అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఆవిడకి మతిమరుపు కూడా పెరుగుతుంది అని చెప్పింది సిరి. మాధవి గారికి ఆ సమయంలో అంతా అర్థమైంది. అదే సమయంలో మాధవి గారు తన కొడుకుతో అన్ని విషయాలు చెప్పేయాలనుకున్నారు. కానీ కోడలు ఆవిడ వైపు చూసి కళ్ళతో సైగలు చేసి మౌనంగా ఉండమని సంకేతాలిచ్చింది. సిరి తన గురించి కొడుకుతో కంప్లైంట్ చేస్తే తన కొడుకు సంజుని తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోతానని చాలాసార్లు మాధవి గారిని బెదిరించింది. అందుకే మాధవి గారు తన కొడుకు కాపురం నాశనమైపోకూడదని, వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉండాలని ఆవిడ మౌనంగా ఉండిపోయింది. మాధవి గారు ఏమీ చెప్పకపోవటంతో అంతా బాగానే జరుగుతుందని శేఖర్ భావించాడు. తన తల్లిని భార్య చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని శేఖర్ అనుకునేవాడు. శేఖర్ ఇక తన వ్యాపార పనులను చూసుకోవడం మొదలుపెట్టాడు. శేఖర్ బయటకు వెళ్ళిన తర్వాత మాధవి గారు సిరితో, అమ్మా, ఇప్పుడు వ్యాపారం అంతా బాగానే ఉంది కదా, నా కొడుకు ఇప్పుడే చెప్పాడు వ్యాపారం లాభాల్లోనే నడుస్తుందని. ఇప్పుడు ఈ ముసలి ఎముకల్లో కూడా చాకరీ చేసే బలం లేదు. అందుకే నేను ఇక వేరే వాళ్ళ ఇళ్లల్లో పనులు చెయ్యలేను. అందరికీ ఫోన్ చేసి ఈ రోజు నుంచి నేను పనికి రాలేనని చెప్పేశాయి అని చెప్పగానే సిరికి అత్తగారిపై చాలా కోపం వచ్చింది. మీరేం మాట్లాడుతున్నారు? నెల కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు మానేస్తే అందరూ నన్ను ఏమంటారు? కనీసం ఈ నెల పూర్తయ్యే వరకైనా పనికెళ్ళండి అని చెప్పగానే, నెల పూర్తి కాకపోతే ఏమవుతుందమ్మా? మహా అయితే ఈ నెలకి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వరు. అంతకంటే ఏం చేస్తారు? ఇప్పుడు మనకి డబ్బుకి ఎలాంటి ఇబ్బంది లేదు కదా. నేను చాలా రోజుల నుంచి ఆస్తమాతో బాధపడుతున్నాను. చాలా బలవంతం మీద మన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. ఇక నా వల్ల కాదు, నా శరీరంలో కాస్త కూడా ఓపిక లేదు అని చెప్పటంతో సిరి కోపంతో, నువ్వు ఈ నెల జీతం కూడా మొత్తం తీసుకుని
వచ్చి నా చేతికిస్తేనే ఇంటికి రా, లేదంటే నేను నా కొడుకుని తీసుకుని ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేనిక తిరిగి రానే రాను అని చెప్పగానే మాధవి గారు బలవంతంగా చేసేదేం లేక పని చేయడానికి వెళ్లారు. ఆవిడ పనికి వెళుతూ ఉన్నప్పుడే దారిలోనే స్పృహ తప్పి పడిపోయారు. ఆవిడ కింద పడిపోయినప్పుడు తన తలకి ఒక రాయి తగిలి పెద్ద గాయం కూడా అయ్యింది. దారిలో వెళుతున్న ఎవరో చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి ఆమెను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తలకు గాయం కావటంతో మాధవి గారు గతమంతా మర్చిపోయారు. ఆవిడికి స్పృహ వచ్చిన తర్వాత అక్కడున్న డాక్టర్ ఆవిడ్ని పేరు వివరాలు అడగాలని చాలా ప్రయత్నించారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆవిడొక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆవిడకి ఏమీ గుర్తులేదు. తన పేరు కూడా చెప్పలేకపోయారు మాధవి గారు. ఆ గాయం తగ్గే వరకు మాధవి గారిని హాస్పిటల్లోనే ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేసేశారు. అయితే మాధవి గారికి గతం గుర్తు లేకపోవడంతో తను ఎక్కడికి వెళ్లాలో అని తనకు అసలు అర్థమే కావడం లేదు. తన పేరు గాని, తన కుటుంబ సభ్యుల గురించి గాని, తనకు ఒక కొడుకున్నాడని గాని ఒక్క విషయం కూడా తనకేమీ గుర్తులేదు. రోజుల తరబడి అదే హాస్పిటల్ వరండాలో అక్కడక్కడే తిరుగుతూనే ఉంది. మరోవైపు శేఖర్ తన తల్లి గురించి అడిగితే సిరి గుడికని వెళ్లారు, తిరిగి రానే లేదు. ఆవిడెక్కడికి వెళ్లారో ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పింది. శేఖర్ తన తల్లి గురించి వెడకడానికి ఎంతో ప్రయత్నించినా మాధవి గారి ఆచూకీ దొరకనే లేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అయినా సరే ఎవ్వరికీ ఆవిడ కనిపించలేదు. అయితే సిరి తన స్నేహితురాలికి పదే పదే ఫోన్ చేసి మా అత్తగారు మీ ఇంటికి పనికొచ్చారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అని అడిగినప్పుడు 20వ తారీఖు నుంచి మా ఇంట్లో ఆవిడ పనికే రాలేదు, ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు అని చెప్పింది. సిరికి కూడా అత్తగారు ఏమైపోయారో అన్న విషయం అర్థం కాలేదు. మాధవి గారు రోడ్ల మీద తిరుగుతూ ఎవరైనా దయతలిచి భోజనం పెడితే తినేవారు, తినడానికి ఎవరైనా ఇస్తే తీసుకునేవారు. కొన్నిసార్లు తిండి దొరకక ఆకలితోనే నిద్రపోయేవారు. కానీ శేఖర్ రోజు తన వ్యాపారం పని మీద బయటకు వెళుతున్నాను అని సిరితో చెప్పి తన తల్లిని వెతకడానికి బయటకు వెళ్లేవాడు. పగలు రాత్రి మాధవి గారి కోసం వెతుకుతూనే ఉన్నాడు. తన తల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎక్కడుందో, ఎలా ఉందో అని శేఖర్కి బెంగగా అనిపించింది. కానీ సిరి మాత్రం ఈ వృద్ధాప్యంలో నేను ఆవిడకి సేవ చేయక్కర్లేదు అని హ్యాపీగా వీలయ్యింది. మరోవైపు శేఖర్ తన తల్లి కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఒకరోజు శేఖర్ ఒక హోటల్లో కూర్చుని టీ తాగుతూ ఉన్నప్పుడు అదే సమయంలో ఒక మహిళ తన చిన్న పిల్లాడిని తన ఛాతికి హత్తుకొని పాత చిరిగిన బట్టలతో ప్రజలను డబ్బులు అడుక్కుంటూ ఉంది. ఎవరైనా జాలిపడి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవారు. ఆవిడ శేఖర్ ముందు కూడా చెయ్యి చాపినప్పుడు శేఖర్కి తన బాల్యం గుర్తొచ్చింది. తన అమ్మ కూడా తనని అలాగే తన ఛాతికి కౌగిలించుకొని పనులు చేస్తూ ఉండేది. తన కోసం తన తల్లి చాలా అవమానాలు భరించాల్సి వచ్చేది. అయితే ఆ సమయంలో తను చిన్నగా ఉండడం వల్ల తనకి పెద్దగా అర్థమయ్యేవి కావు. కానీ ఈ రోజు తన కోసం తన తల్లి ఎంత త్యాగం చేసిందో తను అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఆవిడ్ని చూడగానే శేఖర్కి తన తల్లే గుర్తొచ్చింది. వెంటనే ఆ మహిళని సమీపంలోని హోటల్కి తీసుకెళ్లాడు. అక్కడ తనకి తన కొడుకుకి భోజనం పెట్టించాడు. తనకేమైనా అవసరమైన వస్తువులు కొనుక్కోమని ఆ అమ్మాయికి కొంత డబ్బు కూడా ఇచ్చాడు. ఆ మహిళ ఆనందంగా శేఖర్కి చాలా ఆశీర్వాదాలిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శేఖర్ తన తల్లి కోసమే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఒక వృద్ధురాలు శేఖర్ దగ్గరకొచ్చి చెయ్యి చాపి తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వమని అడిగింది. 3 రోజులుగా ఏమీ తినలేదని, ఆకలిగా ఉందని చెప్పటంతో ఆ వృద్ధురాలి గొంతు విని ఈ గొంతు తెలిసిన గొంతులా ఉందే అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని వెంటనే ఆ ముసలావిడ వైపు చూశాడు శేఖర్. మాధవి గారు ఒక చేత్తో కర్ర ఆసరాతో నిలబడి ఓ చెయ్యి ముందుకు చాచి డబ్బుల కోసం, ఆహారం కోసం అందర్నీ వేడుకుంటుంది. కన్న తల్లిని ఆ పరిస్థితుల్లో చూసిన శేఖర్ కాళ్ళ కింద నుంచి నేల జారిపోయింది. అమ్మా అమ్మా అని పిలుస్తూనే శేఖర్ మాధవి గారిని కౌగిలించుకున్నాడు. శేఖర్ ఆవిడ్ని కౌగిలించుకున్న వెంటనే మాధవి గారికి ప్రతిదీ గుర్తొచ్చింది. ఎందుకంటే తల్లి కొడుకుల మధ్య బంధం అలాంటిది. తను మరణంతో పోరాడి తన బిడ్డ స్పర్శతో తిరిగి గతమంతా గుర్తు చేసుకుంది. మాధవి గారు కూడా తన కొడుకును కౌగిలించుకొని తన వీపుపై ప్రేమగా చేతులు వేసి నిమురుతూ చాలాసేపు ఏడ్చారు. మాధవి గారు తనకి యాక్సిడెంట్ జరిగిన రోజును గుర్తు చేసుకున్నారు. తల్లి కొడుకుల మధ్య ఆ ప్రేమను చూసి చాలా మంది జనం అక్కడ గుంపు కూడారు.
అక్కడ నిలబడి ఉన్న చాలా మంది ప్రజల కళ్ళు తడిగా మారాయి ఈ సిచ్యువేషన్ చూసి. కాసేపటి తర్వాత మాధవి గారు తన కొడుకు శేఖర్తో, బాబు, ఇప్పుడు నువ్వు నీ తల్లి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు, కానీ మీ అమ్మ ఇంటి నుంచి తప్పిపోయి ఎన్ని రోజులైందో నీకు తెలియదా? నువ్వు కోడలు పీడ వదిలిపోయింది అని సరదాగా ఉన్నారా? నన్ను కనిపెట్టి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్లలో పని మనిషిగా పంపి డబ్బులు సంపాదించాలని చూస్తున్నారా? నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇలాగే వీధిలో భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను. నాకు మీ ప్రేమ, మీ ఇల్లు, మీ ప్రపంచం వద్దు అన్నారు మాధవి గారు. శేఖర్ తన తల్లి నోటి నుంచి అలాంటి మాటలు విని ఆశ్చర్యపోయాడు. అతను, అమ్మా, మనం ఆ హోటల్లోకి వెళ్ళి కూర్చుందాం పదా. ముందుగా నువ్వు భోజనం చెయ్యి. నువ్వు ఆకలితో ఉన్నావు. నువ్వు కోపంలో ఆకలితో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు అని చెప్పి మాధవి గారిని తీసుకెళ్లి ఆవిడకి కడుపు నిండా భోజనం పెట్టించాడు. ఆ తరువాత శేఖర్, అమ్మా, సిరి నిన్ను ఏం చేసిందో, నీ విషయంలో ఎలా ప్రవర్తించిందో నాకు చెప్పమ్మా అని అడిగాడు. వెంటనే మాధవి గారు, నిజం చెప్పు బాబు, కోడలు నా విషయంలో ఏం చేసిందో నీకు నిజంగా తెలియదా అనగానే శేఖర్ ఏడుస్తూ, అమ్మా, నేను నిజం చెప్తున్నాను, నాకు అసలు ఏమీ తెలియదు. నువ్వు గుడికెళ్ళి తిరిగి రాలేదని ఇన్ని రోజుల నుంచి మేము అనుకుంటున్నాం. నీ కోసం నేను రోజు రోడ్లు పట్టుకుని వెతుకుతున్నాను అని చెప్పగానే మాధవి గారు శేఖర్కి తన కోడలు తనతో ఏ విధంగా ప్రవర్తించేదో, తన విషయంలో ఏమేం చేసేదో అన్ని విషయాలు చెప్పేశారు. వెంటనే శేఖర్కి చాలా కోపం వచ్చింది. వెంటనే మాధవి గారు కొడుకుని శాంతింపజేసి, బాబు శేఖర్, కోపంతో చేసిన ప్రతి పని చాలా చెడ్డ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి నువ్వు ఏం చేసినా ప్రశాంతంగా ఆలోచించి ఆలోచనాత్మకంగా చెయ్యి అని చెప్పగానే శేఖర్ తన తల్లి మాటలు అర్థం చేసుకొని తన తల్లిని నేరుగా ఇంటికి తీసుకెళ్లకుండా ఆమెను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న మాధవి గారి స్నేహితుడు రాజారాం గారిని కలిశాడు. శేఖర్ రాజారాం గారితో అన్ని విషయాలు చెప్పి కొద్ది రోజులు తన తల్లిని అక్కడ ఉంచుకోమని అభ్యర్థించాడు. వెంటనే రాజారాం గారు, ఇందులో నువ్వు నన్ను బ్రతిమాలడానికి ఏమీ లేదు. మాధవి నా చెల్లితో సమానం. ఆమె కోరుకున్నంత కాలం ఇక్కడ ఉండొచ్చు అని చెప్పారు. వెంటనే శేఖర్ తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. చాలా రోజులుగా శేఖర్ తల్లి కోసం తిరుగుతూ తన వ్యాపారం మీద కూడా దృష్టి పెట్టలేకపోయాడు. అందువల్ల ఇప్పుడు ఇంటి ఖర్చులు కూడా సరిగ్గా డబ్బులు లేవు. ఇంట్లో పరిస్థితులన్నీ అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. ఇంట్లో సరుకులైపోయాయని సిరి చాలాసార్లు శేఖర్తో చెప్పింది. కానీ డబ్బులు లేకపోవడం వల్ల ఇంటికి సరుకులు కూడా తీసుకెళ్లలేకపోయాడు శేఖర్. ఇప్పుడు సిరి పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. సిరి ఒక ఆఫీస్లో పనిచేయడం మొదలుపెట్టింది. ఆఫీస్లో పనిచేయడం ద్వారా తనకి 10,000 జీతం వచ్చేది. ఆ 10,000 సంజు స్కూల్ ఫీజుకని, పుస్తకాలకని, డ్రెస్సులకని వాటికే సరిపోయేవి. ఇంటి ఖర్చులకు కూడా డబ్బంతగా మిగిలేది కాదు. ఇప్పుడు సిరి తన అభిరుచులను నెరవేర్చుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టలేకపోయేది. ఎందుకంటే ఆమె దగ్గర అంత డబ్బు లేదు. మరోవైపు మాధవి గారు వృద్ధాశ్రమంలో ఇతర మహిళలకి కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ పనులు నేర్పించడం మొదలుపెట్టారు. ఆవిడే స్వయంగా ఎంబ్రాయిడరీ పనులు చేసి ఆ చీరల్ని బయట వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టారు. ఆవిడ కుట్టిన బట్టలకి మార్కెట్లో చాలా డిమాండ్ పెరిగింది. అందువల్ల ఆశ్రమానికి కూడా చాలా ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆవిడ గురించి బయట జనాలందరికీ తెలుస్తుంది. టీవీల వాళ్ళు, వార్తాపత్రికల వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు రావడం ప్రారంభించారు. రాజారాం గారు ఆశ్రమం గురించి బయటంతా చర్చలు మొదలయ్యాయి. చాలా మంది ధనవంతులు, పెద్ద పెద్ద వాళ్ళు ఆశ్రమానికి విరాళాలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. మాధవి గారు తన కుట్లు పనులు చేసి సంపాదించిన డబ్బులన్నీ ఆశ్రమానికే విరాళంగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే చాలా రోజులు ఆమె నిలువ నీడలేక చలితో, ఆకలితో బహిరంగ ప్రదేశాల్లో కనీసం ఒంటి మీద కప్పుకోవడానికి కూడా దుప్పటి లేకుండా, పగలు రాత్రి అని తేడా లేకుండా చాలా రాత్రులు నిస్సహాయంగా ఒంటరిగా చలిలో వణుకుతూ, ఎండకి తడుస్తూ, వానకి నానుతూ గడపాల్సి వచ్చింది. అందుకని తనలాంటి నిస్సహాయులందరికీ సహాయం చేయాలని మాధవి గారు భావించారు. కాబట్టి ఈ చలికాలంలో బయట రోడ్ల మీద నివసించే వాళ్ళకి స్వెటర్సు, శాలువాలు, దుప్పట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే ప్రకృతి ప్రతి ఒక్కరి విషయంలోనూ ఒకే రకంగా ఉంటుంది. అతను పేదవాడో ధనికుడో ప్రకృతికి తెలియదు. ఒంటి మీద స్వెటర్ ఉన్నా లేకపోయినా
చలి మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి సమయంలో మనిషి తన సౌలభ్యాల్ని బట్టి సుఖాన్ని అనుభవిస్తాడు. ఏ ఆధారం లేని, ఏ సౌలభ్యము లేని మనిషి దుఃఖాన్ని అనుభవిస్తాడు. అలాంటి దుఃఖం ఉన్న వాళ్లకు వీలైతే సంతోషాన్ని అందించడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అని ఆలోచించడం మొదలుపెట్టారు మాధవి గారు. ఆ ఆలోచనని ఆశ్రమం మేనేజర్ అయిన తన స్నేహితుడు రాజారాంకి చెప్పగానే ఆయనకు కూడా ఆ ఆలోచన చాలా బాగా నచ్చింది. మాధవి గారి ఆలోచన ఆశ్రమంలోని వృద్ధులందరికీ నచ్చింది. అందరూ ఆవిడ ఆలోచన విని గట్టిగా చప్పట్లు కొట్టి ఆవిడని అభినందించారు. మాధవి గారు వృద్ధాశ్రమంలో ఉన్న మహిళలందరితో కలిసి రోడ్లపైన నిస్సహాయంగా చలిలో వణుకుతూ ఉన్న చాలా మందికి స్వెటర్సు, శాల్వాలు, దుప్పట్లు పంచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. దీంతో చాలా మంది పేదవాళ్ళు అక్కడికి వెళ్ళి భోజనం చేసి స్వెటర్లు, శాల్వాలు బహుమతిగా తీసుకొచ్చుకోవచ్చు. సిరికి కూడా ఈ విషయం తెలియడంతో ఆమె బిచ్చకాళ్ల వరుసలో నిలబడి స్వెటర్లు, శాల్వాలు తీసుకోవాలని ఆశపడింది. అదే సమయంలో రాజారాం గారు వేదిక మీద నిలబడి, ఇంతమంది పేదవాళ్ళకి మేము సహాయం చేయడానికి ఒక వ్యక్తే కారణం. ఈ రోజు ఆమె లేకపోయి ఉంటే మీ ముఖాల్లో ఈ సంతోషం కనిపించేది కాదు. కాబట్టి ఆవిడ ఈ సహకారానికి, ఆవిడ ఈ ఆలోచనకి మీరు బిగ్గరగా చప్పట్లు కొట్టాలి అని అనుకుంటున్నాను. కానీ ఆవిడ ఈ సమయంలో ఇక్కడికి చేరుకోలేకపోయింది. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉండొచ్చు. మీరందరూ భోజనం చేయండి ఈ లోపు ఆవిడ ఇక్కడికి వచ్చేస్తారు. మీరందరూ ఆవిడని చూడొచ్చు అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దగా చప్పట్లు కొట్టారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అందరూ చాలా తహతహలాడారు. అందరూ భోజనాలు చేయడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత మాధవి గారు శేఖర్తో కలిసి అక్కడికి చేరుకుని అందరికీ శాల్వాలు, స్వెటర్లు పంచిపెట్టడం మొదలుపెట్టారు. రాజారాం గారు స్వెటర్లు, శాల్వాలు తీసుకోవడం కోసం అందరినీ లైన్లో నిలబడాలని చెప్పారు. స్టేజి మీద నిలబడి ఉన్న అత్తగారిని చూసి సిరి సిగ్గుతో తల వంచుకుంది. సిరి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. కానీ ఆ సమయంలో తను ఏమీ మాట్లాడలేదు. సిరి వెంటనే అత్తగారి కాళ్ళ మీద పడింది. క్షమించమని అడగడం మొదలుపెట్టింది. అప్పుడు మాధవి గారు సిరి భుజాలు పట్టుకొని పైకి లేపారు. నువ్వు చాలా రోజుల నుంచి సరిగ్గా భోజనం చేస్తున్నట్టు లేవు. సరిగ్గా తిండి లేకపోవడం వల్ల చాలా బలహీనంగా ఉన్నట్టున్నావు. ఇక్కడ కడుపు నిండా భోజనం చెయ్యి. ఇంతకీ నీ పేరేమిటి? మీరు సరిగ్గా మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లు లేరు. అందుకే సమయానికంటే ముందే మీ ముఖంలో వృద్ధాప్యం కనిపిస్తుంది అంటూ రాజారాం గారితో వాళ్ళకి 2 స్వెటర్లు 2 శాల్వాలు ఇవ్వండి అన్నారు. సిరి స్వెటర్లు, శాల్వాలు తీసుకోకుండానే అక్కడి నుంచి వెనుదిరిగింది. మాధవి గారు, మీరెందుకు స్వెటర్ తీసుకోలేదు? విషయం ఏమిటి? మీరు భోజనం చేశారా లేదా? భోజనం చేయకపోతే ముందెళ్ళి భోజనం చేయండి. ఇక్కడ ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు అని చెప్పి సిరి చేతిలో స్వెటర్లు, శాలువాలు పెట్టింది. సిరి అవన్నీ పట్టుకుని నిశ్శబ్దంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. తన తల్లికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. వెంటనే ఆమె తల్లి, సరే నువ్వు రేపే ఆశ్రమానికి వెళ్ళి మీ అత్తగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పు. ఇబ్బందిలో ఉన్నాను, కాస్త డబ్బు సాయం చేయమని అడుగు. ఇంటికి రమ్మని మాత్రం అడగొద్దు అని చెప్పగానే సిరి తన తల్లిపై కోపగించుకొని, నోరు మూసుకో అమ్మా, నీ మాటల ప్రభావంతోనే నేను నా సొంత ఇంటిని పాడు చేసుకున్నాను. ఇప్పుడు కూడా డబ్బు సహాయం కోసం మా అత్తగారిని అడగమని చెప్తున్నావు. సొంత కూతురింటినే పాడు చేసిన నువ్వు ఎలాంటి తల్లివి? సొంత కూతురు కాపురాన్ని నిలబెట్టాలని చూడాల్సింది బదులు పడదోయాలని చూస్తావా? మా అత్తగారు తన కొడుకుకి ఎంత విలువలిచ్చారో చూడు. ఆవిడ తన కొడుకుని ఎంత విలువలతో పెంచారో చూడు. శేఖర్కి ఆవిడ విషయంలో నేను చేసిన దుర్మార్గాలన్నీ తెలిసినప్పటికీ అతను నన్ను కొట్టలేదు, తిట్టలేదు, గొడవ కూడా చేయలేదు, నన్ను శిక్షించలేదు. వీటన్నింటికి బదులుగా తన తల్లిని వృద్ధాశ్రమంలో ఉంచి సేవ చేస్తున్నాడు. నీకు తెలుసా అమ్మా, మా అత్తగారు అక్కడికి నా భర్తతో కలిసే వచ్చారు. ఈ రోజు నుంచి నేనిక నీ మాట వినను. నా మనసు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి సిరి మరుసటి రోజే వృద్ధాశ్రమానికి వెళ్ళింది. అత్తగారిని క్షమించమని కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. శేఖర్ గారు కూడా అక్కడే ఉన్నారు. సిరి శేఖర్కి కూడా క్షమాపణలు చెప్పింది. కానీ శేఖర్ అన్నాడు, నువ్వు మా అమ్మతో నా కొడుకుని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పావంట కదా. నువ్వు కావాలనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోయి సంతోషంగా ఉండు. కానీ నేను మాత్రం మా అమ్మను వదిలి ఉండలేను. అందుకే నిన్ను ఏమీ అనకుండా నా తల్లికి సేవ చేయడానికి ఆశ్రమానికి వచ్చేసాను.
రేపు నీకు కోడలొస్తుంది. తను కూడా నీ విషయంలో అలాగే చేస్తే నీకెలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఆశ్రమంలోనే నువ్వు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పగానే సిరి కన్నీళ్లతో శేఖర్ని కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగింది. కానీ శేఖర్ తనని క్షమించడానికి సిద్ధంగా లేడు. తన అత్తగారిని క్షమించమని చాలాసేపు ప్రాధేయపడింది. రాజారాం గారిని కూడా కాళ్ళు పట్టుకుని బతిమాలింది. కానీ ఎవ్వరూ ఆమెని క్షమించడానికి సిద్ధంగా లేరు. కొంత సమయం తర్వాత మాధవి గారే కోడలి కన్నీళ్లను చూసి జాలిపడి, అమ్మా సిరి, మనం మన క్రియల ఫలితం ఎప్పటికైనా చెల్లించాల్సి ఉంటుంది. మనం చేసిన కర్మల ఫలితమే మనం అనుభవించాల్సి వస్తుంది. అది నువ్వైనా నేనైనా. మనం మంచి చేస్తే మంచికి, చెడు చేస్తే చెడుకి ఫలితం దొరుకుతుంది. ఈ రోజు నుంచైనా నీ బుద్ధి మార్చుకో. ఇక నుంచి ఎవ్వరినీ బాధపెట్టొద్దు. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు. నేను శేఖర్తో మాట్లాడి ఇంటికి పంపిస్తాను. నా మనవడు ఇంట్లో ఒంటరిగా ఉండుంటాడు అనగానే మాధవి గారి మాటలు విని సిరి చాలా సంతోషించి ఇంటికి వెళ్ళింది. కానీ తల్లి లేని ఇంటికి వెళ్లేందుకు శేఖర్ సిద్ధంగా లేడు. కానీ మాధవి గారు తన చివరి శ్వాస వరకు వృద్ధాశ్రమంలోనే ఉండాలని అనుకుంటున్నట్టు అతని కొడుకుకి చాలా వివరించి చెప్పారు. చాలాసేపు బతిమాలిన తర్వాత శేఖర్ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. కానీ ప్రతి పండగ సమయంలో తన తల్లిని కలవడానికి వృద్ధాశ్రమానికి వెళ్ళేవాడు. అక్కడున్న వృద్ధ తల్లులందరికీ ఏమైనా బహుమతి తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు సిరి ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. సిరి కూడా తన భర్తతో పాటు వృద్ధాశ్రమానికి వెళ్ళి అత్తగారికి సేవలు చేసేది. మనం చేసిన కర్మల ఫలితం ఎప్పటికైనా అనుభవించాల్సి వస్తుందని సిరికి బాగా అర్థమైంది. ఇదండి ఈ రోజు కథ.